మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఈవేళ నుంచి 2 రోజుల పాటు సిట్ అధికారులు వీరిని విచారించనున్నారు. ఈ 2 రోజులు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరుగుతుంది. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈవేళ నుంచి 2 రోజుల పాటు సిట్ అధికారులు వీరిని విచారించనున్నారు. ఈ 2 రోజులు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరగనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఈ మద్య కుంభకోణం కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? మనం చూసుకున్నట్లయితే కనుక మద్యం కేసుల నిందితులను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు అయితే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కిసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి మాజీ ధనంజయ రెడ్డి, మాజీ ఓఎస్డి కృష్ణమోహన్, భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప, బాలాజీని 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు న్యాయవాది సమక్షంలో వీరి విచారణ జరపాలని ఉత్తర్వులో న్యాయమూర్తి అయితే పేర్కొనడం జరిగింది. మద్యం కుంభకోణంలో A1 గా రాజ్ కసిరెడ్డి, A31 గా ధనంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప A33 గా ఉన్నట్టుగా మనకు సమాచారం. మనకి ఇప్పటికీ తెలిసినటువంటి పరిస్థితి. 1,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్ కు కర్త కర్మక్రియగా రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారిగా మద్యం తయారీ నుంచి, అంటే మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి నెల 60 కోట్ల రూపాయల బద్దకుండా వసూలు చేసి సుమారు 3,000 కోట్ల రూపాయల వరకు కూడా ఏదైతే జగన్ తాడిపత్రి ప్యాలెస్ చేరవేసినట్లు సిద్ధాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ముడుపుల వసూలు వీలుగా మద్య విధానాన్ని సిద్ధం చేయాలంటూ కూడా కుట్ర రూపకల్పన కూడా దానికి సంబంధించి ధనంజయకి ప్రధాన పాత్ర పోషించారంటూ కూడా వీరిపై ఆరోపణలు ఉంటాయి. మొత్తంగా ఇంటి కంపెనీ నుంచి వచ్చినటువంటి ముడుపుల సొమ్ము జగన్ చేరవేయడంలో కీలకంగా కృష్ణమోహన్ రెడ్డి వ్యవహరించారంటూ కూడా A1 రాజ్ కసిరెడ్డి సన్నిహితుడైనటువంటి గోవిందప్ప మద్యం కుంభకోణంలో 1,000 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీలకు మళ్లించిన అంతర్భాలపై వీటన్నిటిపైన కూడా పూర్తి విచారణ చేయడానికి వారి నిలువరికి కూడా 2 రోజుల పాటు కస్టడీలో విచారణ చేయబోతున్నారు. వాళ్ళ నలుగురికి కూడా మొత్తంగా ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే వారిని విచారణ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మిస్ వరల్డ్ 2025 పోటీలు